ఓకే గైస్, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీ బడ్జెట్ 25,000 నుంచి 30,000 లోపల మంచి ట్యాబ్లెట్ కొనాలని చూస్తుంటే నాట్ ఓన్లీ ట్యాబ్లెట్ విత్ స్టైలో పెన్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. స్టైలో పెన్ కూడా ఈ ట్యాబ్లెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ ఈ స్టైలో పెన్ని మీరు ఒకవేళ ట్యాబ్లెట్ కొంటే బండిల్ ఆఫర్ లాగా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హలో గైస్, రీసెంట్గా OnePlus 15Rతో పాటు OnePlus Pad Go 2 అనే ట్యాబ్లెట్ అయితే కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. వీటి యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ అయినా 8GB RAM 128GB మోడల్ మనకి 25,999 అయితే తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ సెల్లో 2,000 కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 23,999 అయితే వస్తుంది. ఈ బేస్ మోడల్ మనకి ఓన్లీ వైఫై సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అలానే హయ్యర్ వేరియంట్ అయినా 8GB RAM 256GB మోడల్ చూసుకుంటే ఇది 31,999 అయితే లాంచ్ చేశారు. 2,000 కార్డ్ డిస్కౌంట్ పోను 29,999 అయితే అవైలబుల్లో ఉంది. ఓన్లీ ఈ హయ్యర్ వేరియంట్లో మాత్రమే మీకు 5G సిమ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఏదైతే బేస్ మోడల్లో ఉందో అందులో మీరు ఓన్లీ వైఫై యూస్ చేసి అయితే వాడుకోవాలి. నెక్స్ట్ ఈ ట్యాబ్తో పాటు స్టైలో పెన్ అయితే కూడా లాంచ్ చేశారనమాట. ఈ ట్యాబ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 3,999 అయితే పెట్టారు. ఇప్పుడు ఎవరైతే ఈ ట్యాబ్లెట్ కొంటున్నారో వాళ్ళకి ఈ స్టైలో పెన్ అయితే బండిల్ ఆఫర్ లాగా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. కానీ ఎక్కువ డేస్ అయితే ఉండకపోవచ్చు. ఇది ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ మాత్రం అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో ఈ OnePlus Pad Go 2 స్టూడెంట్ ఎప్పుడు పర్చేస్ చేస్తే బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. రిమైనింగ్ పీపుల్ ఈ ట్యాబ్లెట్ ని తీసుకోవాలా, స్కిప్ చేయాలా, అలానే ప్రెసెంట్ మార్కెట్ లో దీని యొక్క కాంపిటేటివ్ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవైలబుల్లో ఉన్నాయా అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ వస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ OnePlus Pad Go 2 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ చూసుకుంటూ వద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 12.1 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. దీని యొక్క రిజల్యూషన్ మనకి 2.8K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది LTPO అయితే కాదు, LTPS ప్యానల్ అనమాట. అలానే ఇందులో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్, 900 nits హై బ్రైట్నెస్ మోడ్, అలానే ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 7:5 అయితే వస్తుంది. OnePlus వాళ్ళవి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆస్పెక్ట్ రేషియోలో ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్లో యూస్ చేసిన ప్రాసెసర్ చూసుకుంటే 4 nm పైన బిల్డ్ అయిన MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అందరికీ తెలిసిందే ఈ ప్రాసెసర్ని మనం మరి ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. రెగ్యులర్ స్ట్రీమింగ్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, అలానే లో టు మీడియం గేమింగ్స్ ఫ్రీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే బేస్ మోడల్ నుంచే LPDDR5X RAM, అలానే UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 8 MP అయితే ఇస్తున్నారు. తెలిసిందే ట్యాబ్లెట్స్లో మనం కెమెరాస్ మరీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇదే ఇందులో బీస్ట్ అనమాట. 10,050 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలానే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 6.5 watts రివర్స్ ఛార్జింగ్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే ఎక్కడ స్పెసిఫై అయితే చేయలేదు. అలానే OS విషయానికి వస్తే ఇందులో మనకి Oxygen OS 16, Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా అప్గ్రేడ్స్ చూసుకుంటే 5 years Android అప్గ్రేడ్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇది కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ OnePlus Pad Go 2లో. ఇప్పుడు మనం అదర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఒకసారి. ఇందులో మనకి క్వాడ్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే హయ్యర్ వేరియంట్లో మనకి డ్యూయల్ 5G వోల్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. Wi-Fi 6, Bluetooth 5.4 సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. ఇంకా USB Type-C పోర్ట్ చూసుకుంటే 2.0 పోర్ట్ అయితే వస్తుంది. అలానే ఈ OnePlus టాబ్లెట్స్ ఓపెన్ క్యాన్వాస్ అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే మీకు మల్టీ టాస్కింగ్ అయితే కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది ఇందులో. ఇంకా ఈ స్టైలిష్ పెన్ మనందరికీ తెలిసిందే, చాలా రకాలుగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. మనకి హ్యాండ్ రిటర్న్లో చూసుకుంటే హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్, అంటే మీకు ఇన్స్టెంట్గా టెక్స్ట్గా అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. ఏమైనా చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటే అదైతే సాల్వ్ చేసి ఇస్తుంది ఆన్సర్స్ మీకు. అలానే హ్యాండ్ రైటింగ్ ఎన్హాన్స్మెంట్ అయితే కూడా ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్లో అయితే మీరు రాసిన టెక్స్ట్ అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా ఏ ఫీచర్స్ చూసుకుంటే అన్ని ఏ ఫీచర్స్ అయితే ఈ టాబ్లెట్స్ అయితే ఉంటాయి. AI రికార్డరు, AI ట్రాన్స్లేషన్, అలానే AI సమ్మరీ, AI స్పీకరు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ మార్కెట్లో దీని కాంపిటేటివ్ ట్యాబ్లెట్స్ ఏమున్నాయని చూసుకుంటే అందులో ఫస్ట్ మేజర్గా ఉండేది Xiaomi Pad 7 అనమాట. ఇది ఆల్రెడీ ఎప్పుడైతే లాంచ్ అయింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ అయిన 8GB RAM 128GB మోడల్ ప్రెసెంట్ 25,999 అయితే సేల్ చేస్తున్నారు. కార్డ్ డిస్కౌంట్ చూస్ చేసుకుంటే ఇంచుమించు సేమ్ ఈ ప్రైస్ రేంజ్కి అయితే వస్తుంది. కానీ మీరు OnePlus Pad Go 2తో కంపేర్ చేసుకుంటే ఈ Xiaomi Pad 7లో ఏవి బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయంటే పెద్ద లిస్ట్ అయితే ఉంది. ఇందులో మీకు IP52 వాటర్ అండ్ డెస్టినేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. మీకు USB Type-C పోర్ట్ కూడా 3.2 సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే బ్యాక్ కెమెరా కొంచెం బెటర్ కెమెరా అయితే ఉంటుంది. 13 MP 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే కూడా ఉంటుంది. అలానే ఇంకా డిస్ప్లే చూసుకున్న బెటర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తుంది. మీకు ఇందులో 3.2K రెజల్యూషన్ డిస్ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7+ Gen 3 ప్రాసెసర్. ఇది కూడా 4 nm పైన బిల్డ్ అయింది. కాకపోతే మీకు MediaTek ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఒక 10% ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. ఇన్ని బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా Xiaomi Pad 7 అయితే తీసుకుంటాడు. OnePlus Pad Go 2 ఎందుకు తీసుకుంటారు అని మీకు క్వశ్చన్ అయితే ఇచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు మనకి స్టైలో పెన్ మీకు బండిల్ ఆఫర్తో అయితే వస్తుంది కాబట్టి మీకు ఇది చాలా బెటర్ అయితే అవుతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేదంటే ఎవరైనా డ్రాయింగ్ చేసుకునే వాళ్ళు ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి ఇది మీకు బెటర్ అయితే ఆఫర్ చేస్తుంది. Xiaomi Pad 7లో కూడా ఫోకస్ పెన్ అయితే సపోర్ట్ ఉంటుంది. కానీ మీకు అది పెట్టాలంటే ఇప్పుడు 5,999 అయితే చూపిస్తుంది ప్రెజెంట్ అమెజాన్లో.
ఈ బడ్జెట్ టాబ్లెట్స్కి అంత ప్రైస్ పెట్టడం అయితే వేస్ట్ అయితే అంటాను నేను. సో అందువల్ల ఈ బండిల్ ఆఫర్ ఉన్నంత వరకు ఈ OnePlus Pad Go 2 అయితే ప్రిఫర్ చేయండి. కంక్లూజన్ విషయానికి వస్తే ఈ OnePlus Pad Go 2 తీసుకోవచ్చా లేదా అంటే, ఏదైతే హయ్యర్ వేరియంట్ ఉందో అదే 5G సిమ్ సపోర్ట్ ఉంది కదా, ఆ మోడల్ని అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్కి అదైతే వర్త్ అయితే కాదు. మీరు ఒకవేళ బేస్ వేరియంట్ అయినా 8GB RAM 128GB మోడల్ తీసుకోవాలనుకుంటే విత్ బండిల్ ఆఫర్ చాలా వాల్యూ ఫర్ మనీ టాబ్లెట్ అయితే కూడా అవుతుంది అక్కడ. ఒకవేళ బండిల్ ఆఫర్ పోయిన తర్వాత ఈ బేస్ వేరియంట్ కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయకండి. దాని ప్లేస్లో మీరు Xiaomi Pad 7 అయితే తీసుకోండి, బెటర్ పర్చేస్ అయితే అవుతుంది. సో ఇది నా ఫైనల్ బడ్జెట్ అయితే. బండిల్ ఆఫర్ ఉన్నంత వరకు OnePlus Pad Go 2 బేస్ వేరియంట్ అయితే తీసుకోండి. ఒకవేళ బండిల్ ఆఫర్ అయిపోయిన తర్వాత స్టైలో పెన్ మీకు రాదు, ఎక్స్ట్రా మనీ మీరు ఆఫర్ చేయాలనుకున్నప్పుడు మీకు Xiaomi Pad 7 అయిన బేస్ వేరియంట్ అయితే వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 25,000 లోపు ఒక మంచి బడ్జెట్ ట్యాబ్లెట్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి ఇది వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.